అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రియవాదిక నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఆర్ సంధ్యాదేవి గారు. లీలామహల్ సినిమా హాల్ వద్ద బెనర్జీ నిలబడి వసంత రాక కోసం ఎదురు చూస్తున్నాడు. రిక్షా ఆగింది. వసంతని దూరం నుండే ఆనవాలు పట్టి ఆపుకోలేని సంతోషంతో ఎదురు వెళ్ళి రిక్షా అతనికి డబ్బులు తనే ఇచ్చి ఆమెను వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళాడు. టికెట్లు అంతకు ముందే అతను తీసుకున్నాడు. ఇద్దరు హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అది బాక్స్ మూలన కొద్ది సీట్లే ఉన్నాయి. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోవటం వలన హిందీ సినిమా మూలాన జనం ఎవరూ లేరు. ఆ బాక్స్లో ఇంకెవరూ లేరు. ఇది చాలా సాహసమేనేమో అని ఆమె మనసు పీకసాగింది. అతను మాత్రం ఎంతో చనువుగా ఎన్నాళ్ళ నుండో పరిచయం ఉన్నట్టుగా సరదాగా మాట్లాడసాగాడు. ఆమెకు అలానే అనిపించసాగింది. ఇద్దరికి ఎన్నాళ్ళగానో పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో జన్మల బంధం ముడిపడి ఉన్నట్లుగా, మళ్ళీ ఈ జన్మలో పడబోతున్నట్టుగా అనిపించసాగింది. ఒకరి మీద ఇష్టాన్ని మరొకరు ఇంకా ఇంకా పెంచుకోబోతున్న యువతీ యువకుల మాదిరిగానే వారిరువురు అలా వాగ్బంధన లేకుండా మాట్లాడుకోసాగారు. నిన్ను చూసి దగ్గర నుండి నా మనసంతా నువ్వే నిండిపోయావు. అతను అనురాగంతో పలికిన మాటలకి నాకు అంతే అని చెప్పింది. ఈరోజు సినిమాకు రమ్మని చెప్పడానికి నేనెంత సందేహించానో, నేనెంత భయపడ్డానో. భయం ఎందుకు? లాలనగా అడిగాడు. ఎవరైనా చూస్తే? అతను నవ్వేశాడు. ఇలా నేను నా గుండెల్లోకి ఎవరికీ కనిపించకుండా దాచేసుకుంటాను అంటూ చేపట్టుకున్నాడు. అబ్బా ఆశ అంటూ అతని చేతిని మృదువుగా విడిపించుకుంది. అలా కబుర్లతో టైం గడిచిపోయింది. సినిమా అయిపోయింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఆమె చేపట్టుకుని అతను నడవసాగాడు. వసంత రిక్షాలో వెళ్ళిపోతాను అని అంటున్నా వినిపించుకోకుండా అతను తన మోటార్ బైక్ మీద ఆమెను ఇంటి దగ్గర కొద్ది దూరంలో దించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అడిగాడు, మళ్ళీ ఎప్పుడు? రేపు బీచ్కి వస్తావా? ఆలోచిస్తాను. ఆలోచించడం కాదు, తప్పక రావాలి. వీలు చూసుకుని రావడానికి ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది. అతను రేపు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం లేస్తూనే ఆ విషయం గురించి ఆలోచించుకుంది. అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియదు. ఎప్పుడు అతని దగ్గర అలా ఉండిపోవాలనిపిస్తోంది. అతన్ని చూడకుండా క్షణం ఉండలేననిపిస్తోంది. ఏమిటి ఈ వింత? తలుచుకుంటే తనకే ఆశ్చర్యం అనిపిస్తోంది. అతను ఎవరు, తను ఎవరు? ఇద్దరికీ చిత్రంగా పరిచయం అయింది. తను ఆ రోజు బీచ్కి వెళ్ళాలని నిశ్చయించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకి అతను ఫోన్ చేసి అడిగాడు, ఈరోజు బీచ్కి వస్తున్నావా అని. రాకపోతే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ఫోన్ చేశారు, ఇంకాసేపు ఉంటే ఇంటికి కూడా వచ్చేస్తారు అంది హాస్యంగా మాట్లాడుతూ. ఆ మాటలకి అతను గట్టిగా నవ్వేశాడు. బెనర్జీ వసంతల పరిచయం అయి 1 రోజుల పైన అవుతోంది. ప్రతిరోజు వాళ్ళు ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉన్నారు. ఆ రోజు బీచ్లో ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు దూరంగా వెళ్ళి కూర్చోటం వలన ఎవ్వరూ లేరు. నిర్మానుషంగా ఉంది. అతను చనువుగా ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. వసు, నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అతని మాటలకు ఆమె నవ్వుతూ అంది. ఈ మాట మీ నోటి వెంట రోజుకి 100 సార్లైనా విని ఉంటాను. ఎవరైనా వింటే నవ్వుతారు. కాస్త ఆపండి. ఎందుకు నవ్వటం? కాస్త సీరియస్గా అడిగాడు. ఎందుకా? మీ మాటలకి నేనేం తప్పు అన్నానా? నువ్వు అందంగా లేవా? ఏది ఆ మాటన ఎదురుగా ఎవరినైనా అనమను. తన చేత్తో అతని నోరు మూసి అంది. కాస్త తగ్గండి. మీ వసంతే ఈ ఇండియాకి రాణి అనుకుంటున్నారు. నాకంటే అందగత్తెలు ఎందరో ఉన్నారు. ఏడిశారు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆమె నవ్వుతుంటే అతను రెప్పవాల్చకుండా క్షణం సేపు ముగ్ధుడే చూశాడు. వసు అంటూ ఆమెను చుట్టేశాడు. అతని తల ఆమె గుండెలకు చేరుకుంది. వసు, మన పెళ్ళి ఎంత త్వరగా అవుతుందా అని కలవరిస్తున్నాను అన్నాడు. నేను అంతే అంది మైమరుపుగా. నిజంగానా వసు? నిజంగానే. అయితే మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఆతృతగా అడిగాడు. మీరెప్పుడు అంటే అప్పుడే అంది. మరి మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. నా తల్లిదండ్రులు పాట్నాలో ఉన్నారు. తెలుగు వాళ్ళన్నా వాళ్ళ సాంప్రదాయాలన్నా చాలా ఇష్టపడతారు. మీ పెద్దవాళ్ళే ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటారు. నీకు నమ్మకం ఉందా? ఉంది.
అయితే మన విషయం చెప్పి వెంటనే ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. నేను మా తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తాను. వసంత సంతోషంగా తల ఊపింది. ఒక్క షరతు అన్నాడు. ఏమిటి అన్నట్టు చూసింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే నేను ఒప్పుకోను. మరి అన్నట్టు కళ్ళు చక్రాల్లా చేసి చూసింది. మీ తెలుగు పద్ధతుల ప్రకారం మన పెళ్లి జరగాలి. నీ మెడలో 3 ముళ్ళు నేను వేయాలి. ఆశ్చర్యంగా చూసింది. మీకు మా పద్ధతులన్నీ ఎలా తెలుసు? స్నేహితుడి పెళ్లికి వెళ్ళాను. వాళ్ళు తెలుగు వాళ్లే అన్నాడు నవ్వుతూ. వసంత నవ్వింది. తొందరలో మీ అమ్మగారు నాన్నగారులతో ఈ విషయం మాట్లాడాలి. అలాగే. ఇద్దరు పెళ్లి విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వసంత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఆ సంగతి తల్లిదండ్రులకి ఎలా చెప్పటం? కులం వేరు సరికదా, అతను తెలుగువాడు కాదు. అమ్మా నాన్న ఒప్పుకుంటారా? వసంత దిగులుగా కూర్చుంది. బెనర్జీతో తన పెళ్లి ఎలా జరుగుతుంది ఆలోచిస్తుంటే ఆమె బుర్రలో ఒక ఆలోచన తలుక్కుమని ఆమె మనసుని శాంతింపచేసింది. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. చెల్లెలికి ఈ విషయం చెప్పి అమ్మకి నాన్నకి చెప్పమనాలి అనుకుంది. వసంత ఆలోచన ఒకటే అయితే జరిగింది మరొకటే అయింది. ఆ రోజు ఉదయం ట్రైన్కి మేనత్త సుందరమ్మ, కొడుకు శ్రీరామ్ దిగారు. వాళ్ళని చూస్తూనే పురుషోత్తం గారు, పార్వతమ్మ హడావుడి పడిపోయారు. సుందరమ్మ ఇంటికి వస్తూనే వసంతని దగ్గరకు తీసుకుని, ఏమ్మా బాగున్నావా అని అడిగింది ఆప్యాయంగా. ఆవిడ్ని చూసి 3 సంవత్సరాలైంది. వాళ్ళ భూములు తగాదాల వలన తమ్ముడింటికి రావటం కుదరలేదు. పురుషోత్తం గారి దంపతులే 2 సార్లు వెళ్ళి మళ్ళీ 2 రోజుల్లో వచ్చేశారు. శ్రీరామ్ హైదరాబాదులో BE చదువుతుండటం వలన మేనమామ ఇంటికి రావటం అవ్వలేదు. అతను ఆ ఇంటికి వచ్చి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల క్రితం అతను వసంతని చూశాడు. మళ్ళీ ఇప్పుడు చూశాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె ఎంతో మారిపోయింది. కళ్యాణి పరికిణీ జాకెట్టు వేసుకునేది. ఇప్పుడు చీరలు కడుతోంది. ఇద్దరిలో ఎంత మార్పు! కళ్యాణికి వయసు పెరిగినా ముఖంలో పసితనం పోలేదు. వసంతలో అందంతో పాటు ఆకర్షణ పెద్ద తరహా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. శ్రీరామ్కి ఆ సంవత్సరంతో చదువు పూర్తయింది. హైదరాబాదు కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. కొడుకు పెళ్లి విషయం మాట్లాడదామని కొడుకుని తీసుకుని తమ్ముడింటికి వచ్చింది సుందరమ్మ. చిన్నప్పుడే వసంతని తన కోడలు అని తమ్ముడికి చెప్పి మాట ఇచ్చింది. వసంత పెళ్లి శ్రీరామ్తో నిర్ణయం అయిపోయినట్టే పురుషోత్తం గారి దంపతులు అనుకున్నారు. ఈ సంగతి వసంతకి తెలిసినా అంత పట్టించుకోలేదు. అందరూ తనని హాస్యం ఆడుతున్నారని అనుకుని నవ్వి ఊరుకునేది అంతే. అంతవరకే ఆమె ఆలోచనలు. శ్రీరామ్ వసంతని చూస్తూనే క్షణం సేపు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలకి ముగ్ధుడై మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. క్షణం సేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో నిండుగా అనురాగం తొణికిసలాడింది. వసంత చూపులు క్షణం సేపు తడబడ్డట్టు అయి వెంటనే సర్దుకున్నాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిరునవ్వుని పులుముకున్నాయి. శ్రీరామ్ కూడా చిరునవ్వు నవ్వాడు. కళ్ళతో బాగున్నావా అని ప్రశ్నించాడు. జవాబుగా నవ్వింది. ఆ రాత్రి పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మ కూర్చుని పెళ్లిళ్ళ విషయాలు మాట్లాడుకున్నారు. వసంతకి ఈ విషయం తెలిసి మతిపోయినట్టు అయింది. ఇప్పుడు ఏమిటి చేయటం? ఆమె మనసులో బెనర్జీ మెదిలాడు. అతన్ని తనని మనసారా ప్రేమిస్తున్నాడు. తను అతన్ని మనసారా ప్రేమిస్తోంది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిశ్చయానికి వచ్చేసరికి ఇలా అయిందేమిటి? ఇంతకు ముందే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేవలసింది అని బాధపడసాగింది. వసంత మనసంతా అదోలా అయిపోయింది. వసంత గడిచిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ కళ్ళనీళ్లు తెచ్చుకుంది. శ్రీరామ్ ఆమె మనసు కదిలి కదిలి ఏడ్చింది. శ్రీరామ్ నన్ను క్షమించు అంటూ దుఃఖించింది. అంతలో ఆమెకు బెనర్జీ గుర్తుకు వచ్చాడు. భగవంతుడా అంటూ కళ్ళు మూసుకుంది. ఎందుకీ జన్మ? బెనర్జీ నేను ఏం ఘోరపాపం చేశాను అని తలుచుకుని హృదయం ద్రవించేలా కుమిలి కుమిలి ఏడవసాగింది. ఎంత ఏడ్చినా గతం బ్రతికి కళ్ళ ముందు నిలవదు. జరిగిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పుడు తన జీవితంలోకి అకస్మాత్తుగా మురళీధర్ ప్రవేశించాడు. అతను తన మనసులోకి ప్రవేశించగానే తన జీవితమే ఒక ఊగిపోతోంది. గతాన్ని మరిచి తీయని ఊహల్ని, మధుర క్షణాల్ని సమాధి చేసి
తిరిగి తన జీవితానికి పునాదులు వేసుకుని సంతోష సౌధాన్ని నిర్మించుకోబోతోందేమో అని మనసు పరిపరి విధాలా పోయి భయంతో నిలువెల్లా దహించుకుపోనారంభించసాగింది. అంతలోనే ఏదో ధైర్యం, అలా ఎన్నటికీ కాదు, తన మనసు ఎప్పటికీ మారదు అనుకొని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తెల్లవారే గుర్తుకు వచ్చింది మురళీధర్కి గుడికి వాళ్లతో వస్తానని చెప్పటం. ఆ విషయం గుర్తుకు రాగానే లేచి త్వరగా తయారవసాగింది. వసంత ముస్తాబై కూర్చుంది. టైం చూసుకుంది. 10:30 అయింది. అతను వస్తాడా? తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. వసంత లేచి వెళ్ళి రిసీవర్ అందుకొని హలో, వసంత స్పీకింగ్ అంది. ఆ మృదు మధురమైన స్వరం వినబడటంతో అవతలి కంఠస్వరం ఆపుకోలేని ఆనందంతో హలో వసంత్ గారు, నేను మురళీధర్ని మాట్లాడుతున్నాను అంటూ నవ్వాడు. అతని కంఠస్వరం వింటూనే మురళీధర్ అని గ్రహించేసింది. మీరు రెడీయేనా? అయితే ఒక పావుగంటలో కారు తీసుకుని మీ ఇంటికి వస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ పెట్టేస్తూ చేతి వాచి వైపు ఒకసారి చూసుకుంది. ఒక పావుగంటలో అతను వచ్చేస్తాడు అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సిద్ధంగా ఉంది. టైం అవటంతో వీధిలో కారు ఆగిన శబ్దం అయి హారన్ వినిపించింది. వసంత చటుక్కున లేచి వెళ్ళి అతన్ని క్షణం ఆగమని చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి చెల్లెలికి చెప్పి కారులో అతనితో వెళ్ళింది. కారు అతనే డ్రైవ్ చేసాగాడు. వసంత పరధ్యాసగా కూర్చుంది. ఏమిటంత పరధ్యాసగా ఉన్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు. తల తిప్పి అతని వైపు చూసి హుందాగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి. ఇలా మౌనంగా ఉండక ఇంకెలా ఉండమంటారు? ఇది కోర్టు కాదు కదా అన్నట్టు ఉంది. ఆడపిల్ల ఎక్కువగా మాట్లాడటం మర్యాద అన్నట్టు ఉంది. ఇలా ఉండటమే నాకు ఇష్టం అన్నట్టు ఉంది. అతను మరింక ఏం ప్రశ్నించలేదు. కారు ముందుకి పరుగులు పెడుతోంది. ఒక్క క్షణం ఆలోచనలాపి తల తిప్పి అతని వైపు చూసింది. ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నట్టు? మీ ఇంటికి కాదా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అతని ముఖం క్షణంసేపు గంభీరంగా అయింది. తల తిప్పి చూడకుండానే జవాబు ఇచ్చాడు. కాదు, వాళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారు. నాకు పని ఉండటం వలన ఆగి అరగంట తర్వాత బయలుదేరి వచ్చాను. ఆమె మరిక ఏం మాట్లాడలేదు. మురళీధర్ క్రీగంట ఆమె వైపు చూశాడు. వసంత చూపులు ఎటో ఉన్నాయి. అతను మౌనం వహించాడు. కారు ముందుకి సాగిపోతుంది. వసంత ఈసారి ఉలిక్కిపడి అనుమానంగా అతని వైపు చూసింది. మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? వినాయకుడి కోవెలకి కాదా? కంగారుగా అడిగింది. కాదు, తాపిగా చెప్పాడు. కాదు, మరి ఎక్కడికి? అయోమయంగా ప్రశ్నించింది. జూకి, మామూలుగా చెప్పాడు. జూకా? నుదురు చిట్లించి కోపం ఆపుకుంటూ అంది. అవును వసంత, మీరు ఈ ఒక్కసారి క్షమించాలి. మీతో ఒక గంటసేపు ప్రత్యేకంగా మాట్లాడాలి అని మీతో అలా చెప్పి నాతో తీసుకువచ్చాను. ఆ మాటలు వినడంతో మాట పలుకు లేనట్టు క్షణం సేపు అలా ఉండిపోయింది. అతని కంఠస్వరం కొద్దిగా తగ్గించి మెల్లగా అన్నాడు. చాలా రోజులుగా అనుకుంటూ నేనే ధైర్యం చేయలేక ఊరుకుండిపోయాను. ఎప్పటికైనా అడగవలసిందే అని నిశ్చయించుకొని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని నా వెంట తీసుకువచ్చాను. మీరు మరోలా అనుకోవద్దని మరీ కోరుతున్నాను. తప్పైతే క్షమించండి అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంఠస్వరం కాస్త వణికినట్టు అయింది. వసంతకి ఏం చెప్పాలో తోచలేదు. మౌనంగా ఉండిపోయింది. భగవంతుడా, నాకు ఇదో పరీక్ష అనుకుంది మనసులో బాధగా. పైకి ఏం అనలేకపోయింది. తీరా అతనితో కారులో వచ్చాక ఏమనగలదు? అందుకే మౌనం వహించింది. మురళీధర్, వసంత కారు దిగి టికెట్ తీసుకుని గేటు లోపలికి వెళ్లారు. అలా ఇద్దరు మౌనంగా నడవసాగారు. చాలా దూరం వెళ్ళి ఎవరూ లేని చోటుకు వెళ్ళి అక్కడ చిన్న మండపంలా ఉంటే అక్కడ బెంచి మీద కూర్చున్నారు. కాస్త దూరంలో ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు. కొద్ది క్షణాలు మౌనమూర్తుల్లా ఉండిపోయారు. కాలు మీద కాలు వేసుకుని స్తంభానికి టీవీగా చేరబడి కూర్చున్న అతని వైపు క్షణం చూసి చూపులు తిప్పేసుకుంది. అతను తన మనసులో విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా తప్పదు, ఈరోజు చెప్పి తీరాలి. ఇలాంటి సమయం మళ్ళీ రావాలంటే రాదు. ఇంత మంచి అవకాశం. వసంత, ఆ పిలుపు చాలా మృదువుగా, ఆప్యాయంగా, దగ్గరగా హృదయానికి హత్తుకుపోయేంత అనురాగంగా, మధురంగా,
హాయిగా అనిపించింది వసంత చెవులకి. కనురెప్పలెత్తి అతని వైపు చూసింది. అతను ఆమె వైపు అలాగే క్షణం సేపు చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపులు ఆమె హృదయాన్ని తాకి మనసు పరవశించిపోయింది. ఆమెకు క్షణం సేపు తను ఎక్కడ ఉన్నది, తనకెదురుగా ఎవరు ఉన్నది మర్చిపోయింది. ఆమె మనసు గతంలోకి జారిపోయింది. అతని వైపు మైమరిచినట్టు చూస్తూ ఉండిపోయింది. మురళీధర్ కూడా అలాగే చూడసాగాడు. అంతే, అతనికి ఆ క్షణంలో మనసు ఏమైందో అతనికే తెలియదు. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. వసంత అలాగే రెప్పవాల్చకుండా చూడసాగింది. చేతులు చాచి కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. వసంత ఆ సైగకి పొంగిపోయినట్టుగా అప్రయత్నంగా లేచి నిలబడింది. కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ముందుకి 2 అడుగులు వేశాడు. వసంత కూడా 2 అడుగులు ముందుకు వేసింది. ఇద్దరు జానెడు దూరంలోకి వచ్చారు. ఒక్కరు ఒక్కడుగు ముందుకు వేసినా ఇద్దరు దగ్గరైపోతారు. అడుగు ముందుకు వేయబోయి ఆగిపోయాడు. అడుగు ముందుకు వేయాలనుకుని వేయలేక ఆగిపోయింది. అతని మనసు సంతోషంతో ఉరకలు వేయసాగింది. ఆమె కళ్ళకు అప్పుడు మురళీధర్ కనిపించసాగాడు. బెనర్జీ లేడు. అతను రాలేదు ఇక్కడికి. అతను తనకిక కనిపించడు. తనతో వచ్చింది మురళీధర్. ఆమెకు ఒక్కసారి తల తిరిగినట్టు అయింది. అతనికి తను జానెడు దూరంలో నిలబడి ఉంది. ఎంత సిగ్గుపడవలసిన విషయం! అసలు ఈరోజు తనకేమైంది? మనసు ఎందుకిలా మారుతోంది? వసంత గిరుక్కున వెనుదిరిగింది. అంతే, అతను ఆమె చేయి చటుక్కున పట్టి ఆపి దగ్గరకు లాక్కున్నాడు. అనుకోని సంఘటనకు అదిరిపడింది. తూలి అతని మీద పడబోయి బలవంతంగా ఆపుకుంది. వసు, అతను మృదువుగా పిలిచాడు. ఆ పిలుపు ఆమె చెవులను తాకగానే మనసు వెలువెల్లాడిపోయింది. అదే పిలుపు బెనర్జీ పిలిచేవాడు. మళ్ళీ ఈనాడు ఆ పిలుపు ఇతని నోటి వెంట వింటోంది. వసు, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆమె చేయి విడవకుండా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను చెప్పబోయేదేమిటో తనకి తెలుసు. అతని మనసు ఎప్పుడో గ్రహింపు అయిపోయింది. కొత్తగా తెలుసుకునేదేమిటి? వసు, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? నా మనసులో మాట చెప్పడానికి. ఆమె మాట్లాడలేదు. ఆమె చేయి అతని చేతిలో అలాగే ఉంది. ఇది కోర్టు కాదు. ఇప్పుడు మనం లాయర్సే కాదు, మన మనసులు విప్పి మాట్లాడుకునే యువతీ యువకులం, కాబోయే దంపతులం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. మురళీధర్ గారు అయోమయంగా చూసింది. ఆమెను అక్కడే తన పక్కనే కూర్చోమని తను కూర్చుంటూ, వసంత, ఈ విషయం నీకెన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. ఇప్పుడు అవకాశం దొరికింది, చెప్పాను. నా మనసు విప్పి నీ ముందు ఉంచాను. కరుణించి నా మాటకు విలువుంచి అంగీకరిస్తావో, లేక కఠినంగా శాసించి దూరంగా తొలగిపోతావో అది అంతా నీ ఇష్టం. నీవు అంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి నాకు భారీగా రావాలని ఆశపడుతూ అడుగుతున్నాను అన్నాడు. ఆ అడగటంలో మనసులో బాధ తొంగి చూసింది. వసంత ఏం సమాధానం చెప్పలేకపోయింది. వసంత కళ్ళెత్తి అతని వైపు చూసింది. నా ప్రశ్నకు సమాధానం ఏమిటో చెప్తే సంతోషిస్తాను. ఒక్క క్షణం ఆగి మెల్లగా అంది. మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నా దగ్గర లేదు. అర్థం కానట్టు ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆమె చిరునవ్వు నవ్వి అంది, అనుకోని ప్రశ్న ఊహించని విధంగా ఎదురవటంతో నా మనసు జవాబు ఇవ్వలేని నిస్సహాయ శూన్యంగా మారిపోయింది. మీ ప్రశ్నకు జవాబు ఆలోచించి గాని చెప్పలేను. అంటే అంటూ చిరునవ్వు నవ్వాడు. అంటే ఏముంది, మన ఇద్దరం లాయర్సమే, ఆలోచించి గాని ముందుగా ఏం మాట్లాడాం. ఈ విషయంలోనూ అంతే అంటూ నవ్వుతూ హాస్యంగా చెప్పినట్టు చెప్పింది. అతను ఆ మాటలకి తేలిగ్గా నవ్వేశాడు. మురళీధర్ మనసు తేలికైనట్టు అయింది. ఇద్దరు అక్కడే చాలాసేపు కూర్చున్నారు. టైం 2 గంటలైంది. ఇద్దరికి ఇంటికి వెళ్ళాలని అనిపించనే లేదు. వసంత, నీ నిర్ణయం నన్ను ఆనందపరిచేలా ఉండాలి కానీ నన్ను నిరాశపరిచేలా ఉండకూడదు. ఆమె మాట్లాడలేదు. మౌనంగా అలాగే కూర్చుంది. నీకు అబద్ధం చెప్పింది దూరం తీసుకువచ్చానని ఏమీ అనుకోకుండా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వింది. నేను ఏమీ అనుకుంటాను? మీ మంచి మనసు నాకు ఎప్పుడో గ్రహింపోయింది. వేరే చెడ్డగా ఏమనుకుంటాను? మీరు ఒక బాధ్యత గల లాయరే, మర్యాదైన వారు, గౌరవమైన వారు. మీ గురించి తక్కువగా అంచనా వేస్తానా?
మనం ఫ్రెండ్స్గా కొద్దిసేపు మనసు విప్పి మాట్లాడుకున్నాం. అంటే మన ఇద్దరం చాలా దగ్గరయ్యామనే చెప్పాలి అంటూ నవ్వింది. ఆ మాటలకి అతను మనసులోనే సంతోషించాడు. టైం అయింది, ఇక వెళ్దామా అడిగింది. అలాగే అంటూ తల ఊపి లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందివ్వబోయాడు. ఆమె ఆ చెయ్యి అందుకోకుండా లేచి నిలబడింది. అతని ముఖం ఒక్క క్షణం చిన్నబోయినా అది క్షణికం మాత్రమే. నా ప్రశ్నకు సమాధానం అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చెప్పానుగా, జవాబు ఇవ్వటానికి టైం పడుతుంది అని అంది. అది సరే, మీరు కాదనకూడదని నా కోరిక. మీ కోరిక ఒకటే చాలదు, ఇద్దరి కోరిక ఒకటి కావాలి అంటూ నవ్వి మాటను మార్చేసింది. ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు. మురళీధర్ వసంతని ఇంటి వద్ద దించేసి అతను వెళ్ళిపోయాడు. మురళీధర్ ఇంటికి వెళ్ళగానే తండ్రి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు. తండ్రిని చూసినా చూడనట్టే లోపలికి వెళ్ళబోయాడు. మురళి ఆయన కంఠస్వరం గంభీరంగా వినిపించింది. టక్కున ఆగిపోయి తండ్రి వైపు చూశాడు. ఆ రోజు నీకు ఏం చెప్పానో గుర్తుందా? ఏం చెప్పారు? ఒక్క క్షణం అయోమయంగా చూశాడు. ఒరేయ్ మురళి, నువ్వు ఎంత లాయర్ అయినా, నీకు ఎంత క్షణం తీరిక లేకపోయినా ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ళ మాట గురించి ఆలోచించాలి, కాంతారావు గారు తాపీగా అన్నారు. ఆయన ఏ విషయం గురించి అంటున్నారో అతనికి క్షణం సేపు అర్థం కాలేదు. ఏం ఇంకా అర్థం కాలేదా? మొన్న మనం ఎవరింటికి వెళదామనుకున్నాం? అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి. తండ్రికి తెలిసిన ఆయన దామోదర్రావు గారింటికి వెళ్దామని చెప్పినట్టు. ఆ రోజు అలాగే అన్ని కోర్టుకు వెళ్ళిపోయాడు తను. సాయంత్రం వచ్చేసరికి తండ్రి ఇంటి వద్ద లేకపోవటంతో తను ఆ మాటే మర్చిపోయాడు. మర్నాడు వసంతని అడగటం, ఆమె తనతో గుడికి వస్తానని అనటంతో అసలు ఆ రోజు ఆ విషయమే మర్చిపోయాడు. ఈరోజు ఆమెతో జూకి వెళ్ళి రావటంతో పూర్తిగా మర్చిపోయాడు. తండ్రితో అలా అనకుండా మెల్లగా అన్నాడు. మీరు మళ్ళీ ఆ మాట ఎత్తలేదని నేను ఊరుకున్నాను. మీరు వెళ్దామంటే నేను వచ్చేవాణ్ణి. సరే, ఆ రోజు ఆయన అర్జెంటుగా ఊరికెళ్తున్నాను, ఎల్లుండి రమ్మని కబురు చేశాడు. ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళదాం, వస్తావా అడిగారు. మురళీధర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. వాళ్ళెవరో తనకు తెలీదు. తండ్రికి వాళ్ళకి స్నేహం. వాళ్ళ ఇంటికి తను వెళ్ళటం ఇష్టం లేదు. అయినా తప్పదు. తండ్రి రమ్మని చెప్పగానే బయలుదేరి వెళ్ళవలసిందే. అలాగే నాన్న, ఈరోజు వెళదాం అన్నాడు. కాంతారావు గారు తృప్తిగా చూశారు. ఆ రోజు సాయంత్రం కారులో కాంతారావు గారు, ధనలక్ష్మమ్మ, మురళీధర్ ముగ్గురు దామోదర్రావు గారి ఇంటికి బయలుదేరి వెళ్లారు. దామోదర్రావు గారి దంపతులు వీళ్ళ రాకకి ఎంతో సంతోషిస్తూ చాలా మర్యాద చేశారు. వాళ్ళ అమ్మాయి రాజ్యలక్ష్మి డాక్టర్. క్రిందటి సంవత్సరమే హౌస్ సర్జన్ పూర్తి చేసి కేజీహెచ్లో పనిచేస్తోంది. రాజ్యలక్ష్మి పెద్ద అందంగా లేకపోయినా అనాకారి మాత్రం కాదు. డాక్టర్గా ఆమెలో ఒక విధమైన హుందాతనం ఉంది. కూతుర్ని వాళ్ళకు పరిచయం చేశారు దామోదర్రావు గారు. తల్లిదండ్రుల మాటల్ని బట్టి, వాళ్ళ మాటల్ని బట్టి అప్పుడు తెలిసింది అతనికి తను వచ్చింది పెళ్లిచూపులకి అని. ఆ విషయం తెలిసి రాగానే అతని గుండె ఒక్కసారి ఆగినట్టయింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఏమాత్రం తెలిసినా రాకుండా తప్పుకుని ఉండేవాడు. ఇప్పుడు వచ్చాక తెలిసింది ఎంత పొరపాటు అయింది. అతను మనసులో విసుక్కున్నాడు. అతని మనసులో వసంత నాట్యం చేయసాగింది. అతని గుండెల్లో ఘల్లు ఘల్లుమని మువ్వలు శబ్దం చేస్తూ నాట్యం చేస్తుంటే మనసంతా ఊగిపోయి ఆకాశంలోకి పరుగులు తీయసాగింది. ఈ విషయం తల్లికి తండ్రికి చెప్పేస్తే తల్లి తండ్రి వసంతని కాదనలేరు. ఆ విషయం తెలియక ఈ సంబంధం చూశారు. అతని మనసు తేలికైనట్టు అయింది. కాసేపు కూర్చుని కాంతారావు గారి దంపతులు లేచారు. వారితో పాటు మురళీధర్ కూడా లేచి నిలబడ్డాడు. వాళ్ళకి చెప్పి ముగ్గురు కారులో ఇంటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి కొడుకుని పెళ్లి విషయం మెల్లగా అడగసాగింది తల్లి. మురళీధర్కి తల్లికి తన మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తల్లి ఏమైనా అనుకుంటుందేమో అని భయం, తండ్రికి తెలిస్తే ఏమంటారో అని భయం. అతను రకరకాలుగా ఆలోచించసాగాడు. బాబు, నీకు అమ్మాయి నచ్చిందా? నవ్వుతూ ప్రశ్నించింది. ఒక్క క్షణం బాగా ఆలోచించి మెల్లగా అన్నాడు. అమ్మా, నాకు నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాలనే మీ ఉద్దేశమా? అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? నీకు నచ్చిన అమ్మాయితో కాక నీకు ఇష్టం లేని అమ్మాయితో వివాహం జరిపిస్తామా? అయితే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తారా? మెల్లగా అన్నాడు. తప్పకుండా జరిపిస్తాం, ఆవిడ నమ్మకంగా చెప్పింది. అయితే నువ్వు లాయర్ వసంతరాణిని చూసావు కదా?
అవును చూశాను. ఆవిడ కొడుకు వైపు చూస్తూ తల ఊపింది. నీకు నాన్నగారికి ఇష్టమైతే ఆ వసంతరాణిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతని మాటలు వింటూనే ఆవిడ నోరు వెళ్ళబెట్టలేదు, ఆశ్చర్యపోలేదు. మౌనంగా విని క్షణం సేపు అలా కూర్చుని మెల్లగా అంది, ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పి అలాగే ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాం అంది. తల్లి మాటతో సంతోషంగా చూశాడు. ధనలక్ష్మమ్మ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం కాంతారావు గారు కొడుకును పిలిచి గదిలో మాట్లాడసాగారు. మీ అమ్మతో ఏదో చెప్పావట అన్నారు తాపీగా. అవును అంటూ తల ఊపాడు. ఈ దామోదరరావు గారి అమ్మాయి నీకు నచ్చలేదా? శాంతంగానే ప్రశ్నించారు. నచ్చకపోవటం కాదు. మరి? ప్రశ్నార్థకంగా చూశారు. క్షణం సేపు ఆగి మెల్లగా అన్నాడు, ఆ అమ్మాయి డాక్టర్, నేను లాయర్ని. అయితే? ఆయన కొడుకు వైపు చూశారు. ఇద్దరు వృత్తులు వేరు. నేను న్యాయవాదిని, ఆమె ప్రాణదాత. మా వృత్తులు ఒకటి కాదు, వాటిలో నుండి బయటపడలేం. ఆమె బాధ్యత గల డాక్టర్, నేను బాధ్యత గల లాయర్ని అంటూ క్షణం ఆగాడు. కాంతారావు గారు కొడుకు ముఖంలోకి పరీక్షగా అలాగే చూడసాగారు. అతను చెప్పబోయేదేమిటి? తన కొడుకు తన కళ్ళ ముందు పుట్టి పెరిగి జీవితాన్ని కాచివాడబోసినట్టు మాట్లాడుతుంటే ప్రపంచం స్తంభించిపోయినట్టు అయింది. పిల్లలు ఎంతలో ఎలా ఎదిగిపోతారు? నిన్న మొన్నటి వరకు తనకేం కావాలో తెలియనివాడు ఈనాడు బాధ్యత గల న్యాయవాది కావటమే కాకుండా జీవితంలో కష్టనష్టాల గురించి కన్న తల్లిదండ్రులతోనే చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు అతని మనసులో ఉద్దేశం ఏమిటి? చెప్పబోయేదేమిటి? ఆయన ఆలోచిస్తూ కొడుకు వైపు చూడసాగారు. నాన్న, అతని కంఠస్వరం శాంతంగా అతి మామూలుగా పలికింది. ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే దాని పరిణామం మా సంసారం ఆనందంగా సాగుతుందనే మీ ఉద్దేశమా? వృత్తులు వేరువేరు అయితే ఆలోచనలు వేరవుతాయి. ఆలోచనలు వేరు అయితే ఆశలు వేరు అవుతాయి. ఆశలు వేరు అయితే ఆశయాలు వేరవుతాయి. ఆశలు ఆశయాలు వేరు అయితే గమ్యం వేరవుతుంది. గమ్యం వేరైతే ఇక జీవితమే లేదు. భార్యాభర్తలు అంటే అర్థమేమిటి? బ్రహ్మముడి అంటే అర్థమేమిటి? కన్న తల్లిదండ్రులకి కడుపున పుట్టిన కొడుకు చెప్పవలసిన మాటలు కాదు ఇవి. అయినా తప్పదు, చెబుతున్నాను. భార్యాభర్తలు అంటే ఒక్క మాట మీద జీవితం అంతా ఉండాలనే సిద్ధాంతం మనది. అందుకు వ్యతిరేకంగా జరిగితే నవ్వుల పాలు అయ్యేదెవరు? మనం అంటూ చిరునవ్వు నవ్వాడు. భార్యాభర్తలిద్దరూ ఒక్క మాట మీద ఒక్క బాట మీద నడిచి సంతోషగమ్యం చేరాలి. అలాంటి అవకాశం మాకు లేదు. ఎందుకు అంటారా? ఆమె డాక్టర్గా అనుక్షణం తన హాస్పిటల్ గురించి, పేషెంట్ల గురించి ఆలోచిస్తుంది. నేను లాయర్గా అనుక్షణం కేసుల గురించి, క్లయింట్స్ గురించి ఆలోచిస్తుంటాను. ఆలోచనలు ఒకటి కానప్పుడు దారులు ఎప్పుడూ ఒకటి కావు. డాక్టర్తో నా పెళ్లి జరగటం జరగని పని అంటూ ఆగాడు. కాంతారావు గారు కొడుకు మాటలు శాంతం విని మెల్లగా అన్నారు, అయితే నీకు ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు అన్నమాట. అవును అన్నట్టు తల ఊపాడు. అంటే నీ ఉద్దేశం నీ భార్య కూడా లాయరే కావాలనా? ఆ మాట వినటంతోనే అతని ముఖం ఒక్కసారి వికసించింది. అవును అన్నట్టు తల ఊపాడు. అయితే నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? అతను తల్లివైపు చూశాడు. నువ్వు చెప్పు అన్నట్టు. ఆవిడ చూపులు అర్థం చేసుకున్నట్టుగా భర్తతో అంది, మీకు చెప్పాను కదా, లాయర్ వసంతరాణి అయితే మన అబ్బాయికి ఈడుజోడు బాగుంటుంది అని. అది మన ఉద్దేశం సరే, మరి ఆ అమ్మాయి ఇష్టపడొద్దు? అడిగారు సందేహంగా. ఆ అమ్మాయికి ఇష్టమే నాన్నగారు అన్నాడు ఉత్సాహంగా. ఆ విషయం నీకు ఎలా తెలుసు? సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేనట్టు కాస్త తడబడ్డాడు. అంటే ఆమె మాటలు బట్టి అంటూ ఆగిపోయాడు. కొడుకు ముఖంలోకి చూసి తండ్రితో ఏం చెప్పలేకపోతున్నాడు అని గ్రహించి ఆవిడ కలగజేసుకుంటూ అంది, నువ్వు వెళ్ళు బాబు, మీ నాన్నగారితో చెప్పి ఆ సంబంధం నిశ్చయం చేయమంటాను అని కొడుకును అక్కడి నుండి పంపేసింది. భర్తతో ఆవిడ అదే విషయం మాట్లాడింది. కాంతారావు గారు ఆవిడ మాటలు శాంతంగా విని వసంతని తమ కోడలిగా చేసుకోవడానికి అంగీకరించారు. ధనలక్ష్మమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. తమకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలనే తమ కోరిక. ఆవిడకిప్పుడు సంతోషంగా అనిపించసాగింది, త్వరలో కోడలు ఇంటికి రాబోతోంది అని. మురళీధర్కి ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. తల్లి కొడుకుతో చెప్పింది, కోర్టు నుండి ఇంటికి వచ్చాక మీ నాన్నగారు మీ పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి రోజు చూసుకుని
వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తామని. ఆ మాట వింటూనే అతని మనసు ఎలాగో అయిపోయింది. అప్పుడే తన పెళ్లి వసంతతో జరిగిపోయినట్టు, వసంత ఈ ఇంట్లో తిరుగుతున్నట్టు అతని మనసు రకరకాలుగా ఊహించసాగింది. ఇన్ని రోజులకి తన కోరిక నెరవేరబోతోంది. అందాల సుందరి తన భార్య కాబోతోంది. ఆమెది ఎంత చక్కని వ్యక్తిత్వం. తన మనసులో మాట చెప్పినా రవ్వంత కూడా తొనకలేదు. హుందాగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. తను అంటే ఆమెకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని పైకి ఎప్పుడూ ప్రకటించలేదు. అంత గుంభనగా మనసులో దాచుకుంది. తన మనసులో ఏముందో ఆమెకు తెలుసు. ఆమె మనసులో ఏముందో తనకు తెలుసు. తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు. ఆ రాత్రి కాస్త తీరిక చిక్కింది. టైము రాత్రి 10 గంటలు అయింది. అతని మనసు ఎందుకో ఆ రోజు ఆగటం లేదు. వసంతతో మాట్లాడమని మనసు పోరు పెట్టసాగింది. ఇక అతనికి ఏం తోచలేదు. వసంత ఏం చేస్తోందో, పడుకుందో లేక కేసు గురించి స్టడీ చేస్తోందో తెలీదు. ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో అని క్షణం సేపు తటపటాయించాడు. అయినా లాభం లేకపోయింది. మనసు అతని మాట ససేమిరా విననుపొమ్మంది. రిసీవర్ అందుకొని నెంబరు డయల్ చేశాడు. హలో, అతని కంఠస్వరం మృదువుగా పలికింది. హలో, అవతలి కంఠస్వరం మృదువుగా పలికింది. హలో వసంత, ఆ స్వరం గుర్తుపట్టి ఆతృతగా అడిగాడు. ఆ, మీరేనా? గుర్తుపట్టినా అనుమానంగా అడిగింది. నేనే, మురళీధరిని అంటూ నవ్వాడు. ఏమిటిప్పుడు ఫోన్ చేశారు? నవ్వుతూ ప్రశ్నించింది. ఎందుకో చెప్పుకో చూద్దాం. ఆమె క్షణంసేపు ఆలోచించి నవ్వుతూ అంది. ఊహు, లాభం లేదు. నేను ఊహించలేకపోతున్నాను. ఇంతేనా లాయర్ గారి గొప్పతనం? హాస్యంగా అన్నాడు. మీరు క్లయింట్గా నా దగ్గరకు వచ్చి ఏ కేసు అయినా అప్పగిస్తే అప్పుడు లాయర్గా నా గొప్పతనం చూపించి ఉండేదాన్ని అంది తను హాస్యంగా. అయితే సరే, ఇప్పుడే మీకు కేసు అప్పగిస్తాను. ఏమిటి? నా హృదయం ఒక అమ్మాయి దొంగిలించి పట్టుకుపోయింది. అమ్మాయి అని మీకు ఎలా తెలుసు? అబ్బాయి అవ్వచ్చుగా నవ్వు దాచుకుంటూ అంది. అయ్యో, మీకు ఎలా చెప్పటం? హృదయం అనేది అబ్బాయికి ఉంటే అది అమ్మాయి దొంగిలించుకుపోతుంది. హృదయం అంటే ఏమిటి? అది ఏ రూపంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా దొంగిలించుకు పారిపోయింది? ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు మీకు ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది. హృదయం ఏ రూపంలో ఎలా ఉంటే మీకు ఎందుకండి? నా హృదయం నా దగ్గర లేదు. ఆ అమ్మాయి మీద కేసు పెట్టమని కోర్టుకు లాగి వాదించి నా హృదయం నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు. అది సరే, ఆ అమ్మాయే దొంగిలించింది అని మీకు ఎలా తెలుసు? మరో అమ్మాయి అయి ఉండొచ్చు గాని నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయే అని నా నమ్మకం. అనుక్షణం నా వెంట నీడలా ఉండి నా మనసులో దాక్కుని సమయం చూసి నా హృదయం కాస్త కాజేసి పారిపోయిందండి అన్నాడు అమాయకంగా. ఆ అమ్మాయి అని మీకు తెలిసినప్పుడు దొంగిలించి పారిపోతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు? గడుసుగా అడిగింది. ఏం చేయమంటారు? ఆ అమ్మాయి చాలా గడుసుదండి బాబు. అయితే బుద్ధిమంతుడిలా ఫోన్ పెట్టేసి లైటు ఆర్పేసి పడుకోండి. అదేమిటండి, కొండంత ఆశతో ఫోన్ చేస్తే అలా అంటారు? కాస్త గట్టిగా తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగాడు. మరెలా చెప్పమంటారు? చూస్తూ మీ హృదయం మరొకరికి అప్పగించేశారు. ఆ విషయం మీకు తెలుసు. దొంగిలిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని పట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు నాకు చెప్పి ఆమెను కోర్టుకు లాగి వాదించి మీ హృదయం మీకు ఇప్పించమంటే అది కుదరదు. ఈ కేసు నేను తీసుకోను. అది నా వల్ల కాదు అంది తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. అయినా ఆమెకు నవ్వు వస్తోంది. ఎందుకో ఈరోజు ఆమెకు మనసంతా హాయిగా ఉంది. ఆమె అలా అనడంతో మురళీధర్ గట్టిగా నవ్వేశాడు. వసంత కూడా గట్టిగా నవ్వేసింది. భలేవారే, చక్కగా చెప్పారే అన్నాడు. మీరు మాత్రం అంది. నీతో ఒక్క విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏమిటి? ఆహా, ఆశ. ఇప్పుడు చెబితే ఏముంటుంది? మరి ఎప్పుడు చెప్తారు? నిన్ను ఉడికించి ఆడించి ఏడిపించి అంటూ నవ్వాడు. ఏం కాదు, మీరే చెప్పేస్తారు. ఎందుకు చెప్పేస్తాను? దాచుకోలేక అంది నవ్వుతూ. అలా ఏం కాదు. ఇప్పుడు మాత్రం చెప్పను. తర్వాత నీకే తెలుస్తుందిగా. ఆమె మాట్లాడలేదు. తను మాట్లాడే కొద్దీ అలా మాటలు పెరిగిపోతాయి. ఇప్పటికే చాలా మాట్లాడేసింది తను. అందుకే. మీరు పడుకుంటున్నారా? నువ్వు? నిద్ర వస్తోంది, పడుకుందామని. పడుకో, నాకు నిద్ర వస్తోంది అన్నాడు. గుడ్ నైట్, గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు.
కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.